ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ను ప్రభుత్వ విప్పుగా నియమించినందుకు కమలాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ను ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వ విప్పు హోదా కల్పించడం చాలా హర్షణీయమని అన్నారు. విజన్ కలిగిన లీడర్ బల్మూరి వెంకట్ అని కొనియాడారు. వారు మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు హనుమాన్ ప్రసాద్, దూడా శ్రీకాంత్, మాటల రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో రాష్ట్ర ఎమ్మెల్సీ పిసిసి ఉపాధ్యక్షులు బల్మూరి వెంకట్ గారికి ప్రభుత్వ విప్ను నియమించడంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. బల్మూరి వెంకట్ గారు విద్యార్థి నేతగా ఎన్ఎస్యూ అధ్యక్షునిగా పనిచేసినప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని ఆదుకొని అన్ని విధాలుగా పార్టీకి సేవ చేయడం జరిగింది. అదేవిధంగా హుజరాబాద్ నియోజకవర్గంలో బల్మూరి వెంకట్ గారు ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఇక్కడి ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకోవడం జరిగింది. ఇవన్నిటినీ గుర్తించి పార్టీ తనకి పిసిసి ఉపాధ్యక్షుడు ఎమ్మెల్సీ ఇవ్వడంతో పాటు తన అవసరం పార్టీకి ఉన్నది. పార్టీకి ఇంకా పైకి తీసుకువెళ్ళాలి, పార్టీ విధానాలను పార్టీ డెవలప్మెంట్ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే వెంకటే సరైన వ్యక్తి అని భావించి ఆయనతో పాటు మిగతా వారికి ఇవ్వడం జరిగింది. బల్మూరి వెంకట్ గారికి ఈ పదవి ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల తరఫున మీ అందరికీ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ ఇంకా బల్మూరి వెంకట్ గారు ఎన్నెన్నో శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్.